హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్నాను మిల్లెట్స్తో జొన్న సంగటి అండి. జొన్న పిండిని యూజ్ చేసుకునేసి నేను ఈ సంగటి చేస్తున్నాను. మీకు కావాలంటే రాగి పిండిని యూజ్ చేసి కూడా మీరు ఈ సంగటి చేసుకోవచ్చు. బట్ జొన్న పిండి అనేది కమ్మగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి తిన్నారంటే మీరు మరీ ఇష్టపడతారు, మరి మీరు చేసుకుంటారండి. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ ఆఫ్ మిల్లెట్స్ని తీసుకుంటున్నానండి. చూడండి, ఈ మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ ఆఫ్ మిల్లెట్స్ నేను తీసుకుంటున్నానండి. మీకు కావాల్సిన అంత మిల్లెట్స్ మీరు తీసుకోండి, మీరుండే మెంబర్స్ని బట్టి. నేనైతే దీన్ని క్లీన్గా వాష్ చేసేసి ఓవర్ నైట్ అనేది సోక్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మార్నింగ్ ఒక పెద్ద కుక్కర్ తీసుకుంటున్నానండి. చిన్న కుక్కర్ అయితే మీకు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక పెద్దగా ఉండే కుక్కర్ తీసుకునేసి నేను హాఫ్ గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. అంటే ఇప్పుడు 1.5 గ్లాస్ ఆఫ్ మిల్లెట్స్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను వేసుకున్నానండి. వేసుకొనేసి ఇది నేను స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది నేను బాయిల్ చేసుకుంటున్నానండి. ఇందులోకి సాల్ట్ అనేది మీరు యాడ్ చేయకండి. యాడ్ చేయకోకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్ని మీరు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ పెట్టుకున్నాం కదండి మిల్లెట్స్. సాంబార్లో ఎక్కువ పొట్టు ఉంటుంది కాబట్టి నైట్ పడేసింటాము. స్టిల్ మార్నింగ్ కూడా ఒకసారి క్లీన్గా వాష్ చేసేసి ఆ వాటర్ని మీరు డ్రైన్ చేసి మిల్లెట్స్ని మాత్రం తీసుకునేసి ఆ బాయిల్ అవుతున్న వాటర్లో మీరు ఈ మిల్లెట్స్ అనేది వేసేయండి. మెయిన్ ప్రిఫరబుల్లీ మిల్లెట్స్ అనేటివి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోండి. నైట్ టైమ్స్ తీసుకోకండి. ఇది హై రిచ్ ఆఫ్ ఫైబర్ కదండి, డైజెషన్కి ఇట్ టేక్స్ టైం అండి. అందుకు మోస్ట్లీ మార్నింగ్ టైమ్సే మీరు తినేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అవుతుండగా దీనికి లిడ్ అనేది మీరు పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. పైన వెయిట్ పెట్టేసి 6 విజిల్స్ని మీరు రప్పించండి దీన్ని. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చాక మీరు స్టవ్ అనేది మీరు ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్టీమ్ దిగే లోపల మీరు 1 గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్కి 1 గ్లాస్ ఆఫ్ జోర్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను 1.5 తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ తీసుకొనేసి జొన్న పిండిని తీసుకొనేసి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి లంప్స్ లేకుండా క్లీన్గా హ్యాండ్తో మ్యాష్ చేసుకుంటున్నానండి, మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 లీటర్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. నేను 1/2 లీటర్ వేసాను. మీకు కావాలంటే 3/4 ఆఫ్ వాటర్ కూడా మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. 1/2 లీటర్ టు 3/4 ఆఫ్ లీటర్ మీరు యూస్ చేసుకోవచ్చు అండి. ఇలాగ చేసి పెట్టుకునేసి మీరు ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ కుక్కర్ 6 విజిల్స్ వచ్చింది కదా, అది స్టీమ్ దిగే వరకు అది నాననివ్వండి. అది స్టీమ్ దిగాక ఇప్పుడు చూడండి, చూపిస్తా మిల్లెట్స్ ఏ విధంగా ఉడికిందో. చూడండి, ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది వేస్తుంటానండి. గుర్తుపెట్టుకోండి, 2 టీ స్పూన్స్, నాట్ టేబుల్ స్పూన్స్ అండి. 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసి ఇది వేడిగా ఉన్నప్పుడే క్లీన్గా మీరు మ్యాష్ చేసి స్పూన్తో పెట్టుకోండి. ఇది ఫుల్గా మీరు చల్లారే వరకు మీరు పెట్టకూడదండి. వేడిగా ఉన్నప్పుడే మీరు క్లీన్గా పెట్టేసి లంప్స్ లేకుండా క్లీన్గా స్పూన్తో మీరు మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసుకునేసి ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని క్లీన్గా మీరు మిక్స్ చేసుకొని కింద సెటిల్ అయిండే ఫ్లోర్ అంతా క్లీన్గా మిక్స్ చేసుకొనేసి ఇది వేడిగా ఉండంగానే ఒక పక్క వేసుకుంటూ కలపండి, లేదా నా మాదిరిగా ఒకేసారి మీరు వేసేసి క్లీన్గా మీరు కంటిన్యూస్గా స్టిర్ చేయండి. 1 to 2 మినిట్స్ అనేది మీరు టైం తీసుకుంటున్నారండి. మోస్ట్లీ ఈ వేడికి మీ జొన్న పిండి అనేది దగ్గర పడతా వస్తుందండి, కుక్ అవుతుంది. ఒక సంగటి రూపంలో కొంచెం దగ్గర పడకుండా వస్తుంది. సో ఇలాగా నేను చూపించినట్లు మీరు ఇలా కంటిన్యూస్గా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. జస్ట్ 1 to 2 మినిట్స్ అయితే సరిపోతుంది, అది దగ్గర పడిపోతుంది. మోస్ట్లీ కుక్కర్లో మీరు చేసుకోవడం ద్వారా మీకు టైం సేవింగ్ అనేది అవుతుందండి. త్వరగా అయిపోతుంది ఈ డిష్ అనేది మనకి. చాలామంది ఈ కాలంలో జొన్న రొట్టెలు మీరు తినలేకపోతూ ఉంటారు. మీకు జా పెయిన్స్ కానీ టూత్ పెయిన్ కానీ ఏమన్నా ఉంటాయండి. సో ప్రిఫరబుల్గా మీరు రొట్టె చేసుకునే బదులు ఈ విధంగా మిల్లెట్స్ యూస్ చేసుకునేసి జొన్న సంగటి చేసుకుంటే ఇది మీకు చాలా ఆరోగ్యకరం అండి. వైట్ రైస్తో చేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. బట్ స్టిల్ మిల్లెట్స్ అనేవి హై రిచ్ ఆఫ్ ఫైబర్ కదండి. సో యూ కెన్ టేక్ ఇట్ లైక్ దిస్ అండి. మీకైతే నచ్చుతుందండి. ఫస్ట్ ఇలాగ చూడండి, మీరు చూస్తున్నారు కదా, నేను స్టిర్ చేస్తూ ఉండంగానే ఇది గట్టి పడిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు తీసుకొనేసి లిడ్ పెట్టేసి
20 మినిట్స్ సిమ్‌లో మీరు పెట్టేసేయండి. కరెక్ట్ 20 మినిట్స్ టైం చూసుకోండి మీరు. సిమ్‌లో పెట్టేసి 20 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి దాన్ని మీరు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మీకు మూత తీసి నేను చూపిస్తాను చూడండి. చూడండి ఈ విధంగా మనకు అయ్యిందండి. జొన్న పిండి కూడా క్లీన్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి దోస పిండి స్పూన్‌తో హాఫ్ స్పూన్ లార్జ్ స్పూన్ ఆఫ్ ఘీ అనేది వేస్తున్నానండి. మీరు అనుకోవచ్చు ఘీ అనేది ఫ్యాట్ కదా లావు అవుతాము అని. నో అండి. ఘీ అనేది మనకి డైజెషన్ అనేది మంచిగా చేస్తుంది. ఎవరైతే డైజెషన్ ఇష్యూ ఉన్నవారో అది తీసుకుంటే మంచిదండి. ఇది మెయిన్ మిల్లెట్స్ కదండీ! మనకు అరుగుదల అనేది కొంచెం కష్టమవుతుంది. హై ఫైబర్ కాబట్టి ఇప్పుడు నేను ఘీ అనేది యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఇది తిన్నప్పుడు మనకి డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది. చూడండి ఏ విధంగా క్లీన్‌గా కుక్ అయిపోయింది. మీరు ఒకసారి దీన్ని చేసుకొని ట్రై చేయండి. ఇదైతే మీకు నచ్చుతుంది. దీన్ని మీరు సర్వ్ చేసుకోండి.